జరగబోయే టీ20 ప్రపంచ కప్లో అనేక రికార్డులు బ్రేక్ కాగలవు. అందులో ఏ రికార్డులు బ్రేక్ అవ్వగలవో ఇప్పుడు చూద్దాం. మొదటిది ఫాస్టెస్ట్ 100. 47 మరియు 50 బంతుల సెంచరీలతో క్రిస్ గేల్ ప్రస్తుతం పురుషుల టీ20 ప్రపంచ కప్లో ఫాస్టెస్ట్ 100కి మొదటి 2 స్థానాలను కలిగి ఉన్నాడు. నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్ ఈ ఏడాది కేవలం 33 బంతుల్లోనే అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీని నమోదు చేయడంతో ఈ రికార్డుకు ముప్పు పొంచి ఉంది. ఈ ఎడిషన్లో పెరిగిన టీంలు మరియు ఈ సంవత్సరం ఇప్పటికే అత్యధిక స్ట్రైక్ రేట్లు కనిపించడంతో ఈ ఎడిషన్లో ఈ రికార్డును బద్దలు కొట్టవచ్చని ఆశించవచ్చు. రెండవది మోస్ట్ క్యాచెస్ బై అ ఫీల్డర్. ఏబీ డివిలియర్స్ ప్రస్తుతం పురుషుల టీ20 ప్రపంచ కప్లో 23 క్యాచ్లతో ఫీల్డర్గా అత్యధిక క్యాచ్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నాడు. 21 క్యాచ్లతో డేవిడ్ వార్నర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు. డేవిడ్ వార్నర్ మరో టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఈ రికార్డును తన పేరిట పొందాలని చూస్తున్నాడు. రోహిత్ శర్మ మరియు గ్లెన్ మాక్స్వెల్ కూడా 16 క్యాచ్లతో జాబితాలో సంయుక్తంగా 4వ స్థానంలో ఉన్నందున ఈ స్థానం కోసం పోటీలో ఉన్నారు. మూడవది ఒకే సమయంలో అన్ని ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న మొదటి జట్టు. 2023లో ఐసీసీ టెస్ట్ ఛాంపియన్షిప్ మరియు ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ రెండింటిలోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియాకు గత ఏడాది ప్యాట్ కమిన్స్ చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఇప్పుడు మరోసారి 2024 టీ20 ప్రపంచ కప్లో విజయం సాధించగలిగితే ఏకకాలంలో 3 ఫార్మాట్లలో ప్రతిష్టాత్మకమైన ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న తొలి జట్టుగా అవతరిస్తుంది. అంతేకాకుండా ఆస్ట్రేలియా ప్రస్తుతం ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్, ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ మరియు ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా ప్రస్థానం చేస్తోంది. నాలుగవది అత్యధిక ఫోర్లు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో 103 ఫోర్లతో విరాట్ కోహ్లీ 111 ఫోర్లు సాధించిన శ్రీలంక ఆటగాడు మహేల జయవర్ధనను దగ్గరగా అనుసరిస్తున్నారు. ప్రస్తుత టోర్నీలో అత్యధిక పరుగుల రికార్డును సొంతం చేసుకున్న కోహ్లీ ఈ ఎడిషన్లో తన పేరుపై మరో ఘనత సాధించాలని పట్టుదలతో ఉన్నాడు. 91 ఫోర్లతో 4వ స్థానంలో ఉన్న రోహిత్ శర్మ, 86 ఫోర్లతో డేవిడ్ వార్నర్ కూడా అగ్రస్థానంపై కన్నేశారు. చివరిగా 5వది టోర్నమెంట్ సింగిల్ ఎడిషన్లో అత్యధిక పరుగులు. ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ యొక్క ఈ ఎడిషన్లో మొత్తం జట్ల సంఖ్య 16 నుండి రికార్డు స్థాయిలో 20కి పెరిగింది. ఇలా పెరగటం వలన ప్రతి జట్టు టోర్నమెంట్లో 9 మ్యాచ్ల వరకు ఆడేందుకు వీలు కల్పిస్తుంది. మ్యాచ్ల పెంపుతో ఒకే ఎడిషన్లో అత్యధిక టోటల్గా ఉన్న రికార్డుకు సవాలు విసిరే అవకాశం ఉంది. 2014 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో 6 మ్యాచ్లో 319 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ప్రస్తుత రికార్డును కలిగి ఉన్నాడు.